హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. వానాకాలం రైతు బంధు లేటెస్ట్ 2 నెలల్లో 52,000 కోట్ల సాధ్యమా? అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టే ఆగస్టు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం గత వానాకాలం రైతు బంధు పంపిణీ జూన్ 20న ప్రారంభించింది. ఆగస్టు 23 నాటికి పూర్తి చేసింది. రైతు బంధు, రైతు భరోసా సంక్షిష్ట లేదు. జూన్లో ప్రారంభం కానున్న వ్యవసాయ పనులు, ఆగస్టులో పెట్టుబడి సాయం అందించే లాభాలు ఏటా ఆగస్టులోనే అందించిన కేసీఆర్ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా 12,000 కోట్లు కావాలి. రైతు రుణమాఫీ 40,000 కోట్లు అవసరం. వానాకాలం సీజన్లో సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం గత వానాకాలం రైతు బంధు పంపిణీ జూన్ 26న ప్రారంభించింది. ఆగస్టు 23 నాటికి పూర్తి చేసింది. దీనితోడు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఓట్లు తీసుకున్నాడు. రుణమాఫీ కోసం సుమారు 40,000 కోట్లు అవసరమని అంచనా విధంగా ఆగస్టులో రుణమాఫీ పూర్తి చేయడం, పెట్టుబడి సాయం అందించడంలోనే లక్ష్యమని చేరుకోవాలని ప్రభుత్వానికి దాదాపు 52,000 కోట్లు అవసరం రానున్నాయి. 2 నెలల్లో ప్రభుత్వానికి 52,000 కోట్లు ఆదాయం సమకూరడం సాధ్యమేనా ఆర్థికంగా నిపుణులు చెబుతున్నారు. మరో నెలలో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే రైతు బంధు పంపిణీపై నీలినీడలు నమ్ముకున్నాయి. యాసంగి సీజన్ రైతు బంధు పంపిణీతో తీవ్ర ప్రజం చేసుకున్న కాంగ్రెస్ సర్కారు వానాకాలం సీజన్లోనైనా సమగ్రంగా ఇస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలం సీజన్కు రైతు బంధు కింద పాత 10,000 ఇస్తానంది, రైతు భరోసా కింద 15,000 ఇస్తానంది అనేది తెలిసిందే ఉంది. కానీ వానాకాలం ఇంతకీ ఇస్తుందా, కొందరికే పరిమితం చేస్తుందా, అని ఎకరానికి దాటిన వారికి ఏకనామం పెడుతుంది అనే అంశంపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది అన్నది. రైతు భరోసా నిధుల్లో మార్పులు, నిధులు సమకూర్చడం వంటి అంశాలు పెట్టుబడి సాయం పంపిణీ ప్రతినిధించడం. దీంతో వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు సంకేతిస్తున్నాయి. వానాకాలం పెట్టుబడి సాయాన్ని కూడా యాసంగి సీజన్లో మాదిరిగానే పంట చేసే సమయంలో కాకుండా పంట కోతలు పూర్తయ్యాక జమ చేసిన ఆశ్చర్యపరచడం లేదని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.